భద్రకాళి ప్రమోషన్ లేదు, ప్రీ రిలీజ్లు లేవు, ట్యాప్ మనీ వదిలేస్తాడు భయ్య. సో ఈ మూవీ రివ్యూలో స్టోరీ ప్లాట్ చూసుకున్నట్లయితే, కిట్టు విజయ్ యాంటోనీ సెక్రటేరియట్లో ఓ పవర్ బ్రోకర్. ఏ వ్యవహారం చక్కబెట్టాలన్నా అది ఎంత క్లిష్టమైనా తాను మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వ వ్యవస్థలోని వ్యక్తుల్ని ఉపయోగించుకొని ఆ పని తేలిగ్గా చేసి పెడుతుంటాడు. ఇటువంటి టైంలో కేంద్ర మంత్రి లతకు సంబంధించిన 800 కోట్ల భూముల వ్యవహారంలో వేలు పెడతాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగిన పని పూర్తి చేసే క్రమంలో ఎమ్మెల్యే హత్యకు గురవ్వడం, దానివల్ల లతకు రాజకీయంగా కొన్ని సమస్యలు ఎదురవడంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కిట్టు చేయడమే కాకుండా అతడు ఏకంగా 6,200 కోట్లు దొబ్బేసినట్టు తెలుస్తుంది. అసలు కిట్టు నేపథ్యం ఏంటి, సచివాలయం ముందు కాఫీలు అమ్ముకునే తను మొత్తం వ్యవస్థనే శాసించే మీడియేటర్గా ఎలా ఎదిగాడు, రాష్ట్రపతి కావాలనుకున్న అభయంకర్ను కిట్టు ఎందుకు అడ్డుకోవాలనుకున్నాడు, అసలు వీళ్ళిద్దరికీ ఉన్న రివెంజ్ ఏంటి అన్నది మూవీ స్టోరీ. ఇదొక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్. ఈ సిస్టంలో పాతుకుపోయిన ఓ పవర్ బ్రోకర్ తన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలతో దేశంలోని అవినీతి పరుల్ని ఏ రకంగా అడుగున్నాడు, వాళ్ళ బారి నుంచి దేశ ప్రజల్ని రక్షించేందుకు ఏం చేశాడు అన్నది స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. ఇటువంటి కథతో గతంలో చూసుకున్నట్టయితే తెలుగులో ఆర్పి పట్నాయక్ బ్రోకర్ అనే సినిమా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో పొలిటికల్ బ్రోకర్కు ఉండే ప్రాధాన్యత ఏంటి, తను ఎలాంటి పనులు చేయగలడు, రాజకీయ చదరంగంలో రాజకీయ నాయకుల వెనుకొండి అతను ఆడించే ఆట ఎలా ఉంటుంది అన్నది అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత తేలిగ్గా చక్కగా చూపించారు. కానీ ఈ స్టోరీ విషయానికి వస్తే కొంచెం నెరేషన్లో చాలా డిఫికల్ట్గా రాసుకున్నారు. ఎందుకంటే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి ఎంతో కొంత పొలిటికల్ బ్రోకర్ పనితీరు గురించి ఐడియా ఉండాలి, లేదనుకో అర్థం కాదు మూవీ. ఇంకా ఓ గిరిజన మహిళ ఆత్మహత్య ఎపిసోడ్తో మూవీ స్టార్ట్ అవుతుంది. వెంటనే పవర్ బ్రోకర్ కిట్టుగా హీరో పాత్రను తెరపై చూపించారు. పొలిటికల్గా అతను ఎలాంటి పనులు చేయగలడు, తన శక్తి సామర్థ్యాలు ఏంటి అన్నది పరిచయం చేసే కొన్ని సీన్లు అమేజింగ్గా ఉంటాయి. కేంద్ర మంత్రి లతా భూముల వ్యవహారంలోకి కిట్టు అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటది. ఆ పని పూర్తి చేసేందుకు హీరో ఆడే మైండ్ గేమ్ థ్రిల్లింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక హీరో ఆడిన మైండ్ గేమ్ని అభయంకర్ ఎలా కనిపెట్టాడు, అతనిపై ఇన్వెస్టిగేషన్ కోసం టాస్క్ ఫోర్స్ ను రంగంలో దించడం, ఆ టాస్క్ ఫోర్స్ అతను 1000 కోట్లు దొబ్బేసినట్టు తెలియడం చాలా థ్రిల్లింగ్ కి గురి చేస్తాయి. ఇక బెస్ట్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ ని ముగించడం చాలా బాగుంది. ఇక హీరో గతం ఏంటి, అభయంకర్ కు అతనికి ఉన్న రివెంజ్ ఏంటి, అభయంకర్ రాష్ట్రపతి అవ్వాలని ఎందుకు అనుకున్నాడు అనే స్టోరీ మీద సెకండ్ పార్ట్ ఉంటుంది. దీంట్లో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఊహలకు తగ్గట్టే ఉన్నా పర్లేదు అనిపిస్తుంది. ఇలాంటి కథల్లో కొలగొట్టిన డబ్బును కథానాయకుడు ఏం చేస్తాడన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంట్లోనూ ఆ ట్రాక్ అదేలా సాగుతుంది. అభయంకర్ను రాష్ట్రపతి కాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలతో క్లైమాక్స్ ఎపిసోడ్ ను తీర్చిదిద్దారు. బాగా ఎంగేజింగ్ గా సాగే ఈ మూవీ కొంచెం థ్రిల్ ఇచ్చినా కొంచెం ఓపికని పరీక్షిస్తుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే బ్రోకర్ కిట్టు పాత్రలో విజయ్ యాంటోనీ పర్ఫెక్ట్ సెలెక్షన్, బాగా నటించారు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒకే మూడ్లో కంటిన్యూగా, ఒకే మూడ్లో ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ ఉంటాడు చూడు, ఎన్టీఆర్ని సేవ్ చేసే వరకు అట్లా ఒకే మూడ్లో ఉంటాడు అనమాట. ఇంకా మ్యూజిక్ చూసుకున్నట్టయితే మెయిన్ పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి. మ్యూజిక్ నుంచి మూవీని పైకి లేపాలనుకున్నారు. ఇంకా ఈ మూవీలో ఉన్న ట్విస్ట్లు, విజువల్స్ ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్స్. సో చూడొచ్చు మూవీ. మార్గం తర్వాత దానంత గొప్పగా ఏం లేదు, కానీ తీసేసే విధంగా కూడా లేదు. ఒకసారి చూడొచ్చు.